రేణిగుంట మండలం కుమ్మరిపల్లిలో వరదల్లో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ₹1,00,000 సొంత డబ్బులు బాధిత కుటుంబానికి పవిత్రారెడ్డి అందజేశారు. ప్రసాద్ భార్యకు వాలంటరీ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తామని పవిత్రారెడ్డి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున బీమా మొత్తం ₹5,00,000 రేణిగుంట మండల అధికారులు పవిత్రారెడ్డి గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ఆదిశేషరెడ్డి, సిఐ అంజు యాదవ్, వైసీపీ మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమల రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి మునిరెడ్డి, దయాకర్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మొన్న జరిగిన నిర్వాన్ తుఫాన్లో చాలా బాధాకరం. మా నియోజకవర్గంలో కుమ్మరిపల్లి గ్రామంలో హర్జన్వారంలో ప్రసాద్ అనే వ్యక్తిని మేము కోల్పోయాము. చాలా బాధాకరం. ఆయన కుటుంబం చాలా నష్టపోయింది. మాకే చాలా బాధగా ఉంది. ఎమ్మెల్యే గారు ఆయన తరపున సొంత నిధులతో ₹1,00,000 ఇవ్వటం జరిగింది. ఈరోజు మేము మా నాయకులు వచ్చి వాళ్ళ కుటుంబంకి ₹1,00,000 ఇవ్వటం అయితేనేమి, గవర్నమెంట్ తరపున 5 లక్షలు వైఎస్ఆర్ బీమా ఈరోజు వచ్చి మేము ఇవ్వటం జరిగింది. అధికారులు కూడా వచ్చి ఇవ్వటం జరిగింది. మేము వాళ్ళ కుటుంబంకి గ్రామస్తులకు మాట ఇచ్చినాము. వాళ్ళ కుటుంబంకి మేము తోడుంటామని, ఎప్పటికీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మాదే బాధ్యత అని కూడా మేము మాట ఇచ్చినాము. ప్రసాద్ అని ఆత్మ ఎక్కడున్నా మనశాంతిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి వాలంటీర్ పోస్ట్ కూడా ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ తరఫున మాట ఇచ్చేసి వస్తున్నాము. మీ ప్రెస్ ముందర మాట ఇచ్చి థ్యాంక్ యూ. రాళ్లబాగులో చనిపోయిన ప్రసాద్ గారికి ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారి చొరవతో, కలెక్టర్ గారి శ్రమతో ₹5,00,000 ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యే గారికి జరిగింది. మరియు వాళ్ళకి కుటుంబానికి అందంగా ఉంటామని చెప్పి గవర్నమెంట్ తరఫున హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ప్రభుత్వం వాళ్ళ తరఫున ఇవ్వడం జరిగిందండి. అలాగే వాళ్ళకి ఒక వాలంటరీ పోస్ట్ ఇస్తానని తెలియజేయడం, మా ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళు ఆదుకొని ఈరోజు ₹5,00,000 క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకి డిస్పాస్ చేయడం జరిగింది. వీడిఓ గారు, మా పట్టణానికి సంబంధించిన సిఐ గారు, అలాగే మా మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉవ్వెత్తు నుండి అందరితో ఫోన్లు సమాచారం అందించడం జరిగింది. వెంటనే చిత్తూరు నుంచి మరియు కలెక్టర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఫైర్ సిబ్బందిని తెప్పించడం జరిగింది. బోట్లు వచ్చేదానికి కొంత ఆలస్యమైంది. అయితే ఆలస్యానికి ముందే ప్రసాద్ అనే వ్యక్తిని వరద వచ్చిన వెంటనే అక్కడ ఒక కొమ్మ కాలుకు బలంగా కొట్టడం వల్ల ప్రసాద్ వెంటనే వితిన్ సెకండ్లో తిరగబడిన దానివల్ల అతను కొట్టుకుపోవడం జరిగింది. మరొక ఇద్దరిని మాత్రం కాపాడగలిగాము. ప్రసాద్ని ఈరోజు కోల్పోవడం మా కార్యకర్తకు చాలా బాధ ఉంది. దీంట్లో మా ఎమ్మెల్యే గారు శత ప్రయత్నాలు చేశారు. మరి ఈరోజు కాపాడుకోలేకుండా పోయామనే బాధతో తన కుమార్తె అయినటువంటి పవిత్రారెడ్డి గారిని ఈరోజు తన కుటుంబాన్ని పరామర్శించమని, వ్యక్తిగత డబ్బులు ₹1,00,000 ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ₹5,00,000 మా మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారి తరఫున ఇవ్వడం జరిగింది. ఈ డబ్బును కూడా అటు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే డ్రా చేసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించడంతో ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఎమ్మెల్యే గారి కుమార్తె అయినట్టు పవిత్రారెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటామని మరి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఆ కుటుంబానికి ఒక ఇంటి స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది. ఒక వాలంటీర్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలు చదువుల నిమిత్తం, అలాగే వాళ్ళ భవిష్యత్తు నిమిత్తం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తీసుకుని ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అన్ని వేళలా సపోర్ట్గా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.